నీ జీవితంలో కూడా చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సేవలో కావచ్చు, వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారో పట్టించుకోకండి. అవి మీ చెవిని పడ్డానికి కూడా వీలు లేదో. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చెత్త ఉంటుంది కదా, మీరు చూడరా, పొరపాటును కూడా చూడండి. మరి వాళ్ళు మీ ఫోటో పెడతారు కదా, ఫోటో పెడతారు, ఏదో టైటిల్ పెడతారు, పొరపాటును కూడా ఆ చెత్తగాళ్లకు నేను విలువిచ్చే ప్రసక్తి లేదు. ఒక వీడియో చూడడం కానీ, ఒక చెత్త చదవడం కానీ అస్సలు చెయ్యం. ఎందుకని? దేవుడు శ్రేష్టమైన పరిచర్య అనుగ్రహించాడు. ఈరోజు మన ద్వారా జరుగుతున్న పరిచర్య బహు అద్భుతమైనది, అద్వితీయమైనది. అది సైతాను గాడికి తెలుసు కాబట్టే చెత్తగాళ్ళందరినీ లేవనెత్తుతాడు, గబ్బు చేయడానికి, గొడవ చేయడానికి, అల్లరి చేయడానికి. నెహెమ్యా చేస్తున్న పని దేవుని చిత్తానుసారమైంది కాబట్టే కుడి వైపున చెత్తగాళ్ళు వచ్చారు, ఎడమ వైపున చెత్తగాళ్ళు వచ్చారు, ముందు వచ్చారు చెత్తగాళ్ళు, వెనకొచ్చారు చెత్తగాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? నెహెమ్యా చేసే పనిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆపగలిగారా? ఆపగలిగారండి?